హలో, ఈరోజు గరుడ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి October 8న ఓపెన్ అయ్యి October 10న క్లోజ్ అవుతుంది. అండ్ ఇందులో వీళ్ళు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్కి సంబంధించిన ప్రాజెక్టులు వీళ్ళు కంప్లీట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఏవైతే కన్స్ట్రక్షన్ అయి ఉంటాయో దానికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ ఏమైతే ఉంటాయో, లైక్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కానీ, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా వీళ్ళు కంప్లీట్ చేశారు. అందులో మెయిన్ వచ్చేసి ముంబైలో 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే ఢిల్లీలో 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేశారనమాట. అండ్ మీరు చూసుకున్నట్లయితే అండ్ కర్ణాటకలో 1 అండ్ తమిళనాడులో 1 కంప్లీట్ చేశారు. ఓవరాల్గా 9 ప్రాజెక్టులు ఇప్పటిదాకా వీళ్ళు కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు వచ్చేసి వీళ్ళకి 12 ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. అందులో వీళ్ళకి వచ్చేసి 6 వచ్చేసి రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఉంటే 2 వచ్చేసి కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. అండ్ 1 వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అండ్ అనదర్ 1 వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో ఉందన్నమాట. ఓవరాల్గా వీళ్ళకు 140 crores ఆర్డర్ బుక్ అయితే అయ్యింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక సబ్సిడీని కూడా ఫామ్ చేసినట్లు ఇక్కడ మీకు తెలుస్తుంది. దాని పేరు వచ్చేసి PKH అయోధ్య ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఇందులో వీళ్ళ యొక్క స్టేక్ వచ్చేసి 51% ఉంటే వాళ్ళ ఒక ప్రమోటర్ PKH వెంచర్స్ లిమిటెడ్ స్టేక్ వచ్చేసి 49% ఉంది. అండ్ మీరు కమింగ్ టు ద రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి 49 crores వస్తే ప్రైవేట్ నుంచి వీళ్ళకి 10 crores వచ్చింది. అండ్ కన్స్ట్రక్షనల్ అండ్ రెసిడెన్షియల్ పరంగా రెవెన్యూ చూసినట్లయితే 2024కి అండ్ 30 crore కమర్షియల్ వచ్చేసి 108 crores వస్తే, రెసిడెన్షియల్ పరంగా వచ్చేసి 34 crores ఉంటే, అండ్ ఇండస్ట్రియల్ పరంగా 10 crores ఉందన్నమాట. అయితే ఉందో 264 crores రైజ్ అవబోతుంది అనమాట ఇన్ October 8. అండ్ వాళ్ళ లాట్ సైజ్ వచ్చేసి 157 states అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 92 to 95 అండ్ 1 మినిమం లాట్ వచ్చేసి 14,915. కమింగ్ టు ద ఐపీఓ ఓపెన్ డేట్ అండ్ October 8న ఓపెన్ అయితే October 10న క్లోజ్ అవబోతుంది. అండ్ మిగతా బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాట్మెంట్ కేటగిరీ చూసినట్లయితే QIB క్వాలిఫైడ్ వచ్చేసి 50% కోటా ఇచ్చినప్పటికీ, అండ్ NI వచ్చేసి 15% కోటా ఇచ్చినారు. అండ్ రీటైల్ వచ్చేసి 35% కోటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు ఒక రెవెన్యూ గరుడ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క రెవెన్యూ ఇన్ బిట్వీన్ 2022 టు ఈ ఇయర్ 2024కి చూసుకున్నట్లయితే 41% ఆఫ్ రెవెన్యూ ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ఈబిటా వచ్చేసి 35% ఉంది. అండ్ వీళ్ళ యొక్క మార్జిన్ చూసుకున్నట్లయితే అబౌవ్ 30 ఉన్నందువల్ల వీళ్ళు ఈ ఐపీఓ వచ్చేసి మార్కెట్లో బాజ్ని క్రియేట్ చేయొచ్చు. దీని యొక్క ప్రమోటర్ గ్రూప్ ఏదైతే ఉందో PKH వెంచర్స్ లిమిటెడ్, ఇది వచ్చేసి 2023లోనే ఐపీఓ ద్వారా లిస్ట్ అవ్వాలనుకుంది. బట్ అప్పుడు ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఐపీఓని వీళ్ళు విత్డ్రాల్ చేసుకున్నారు. మీరు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండ్ నెగిటివిటీ కంపెనీలో తెలుసుకోవాలనుకుంటే, అండ్ ఈ ప్రవీణ్ కుమార్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద వచ్చేసి ఒక క్రిమినల్ కేసు అయితే ఫైల్ అయింది. అండ్ ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ పాజిటివ్ పరంగా చూసినట్లయితే మీ PKH వెంచర్స్ లిమిటెడ్ అనేవాళ్ళు అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ గోరఖ్పూర్కి సంబంధించిన టౌన్షిప్ అండ్ స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షనల్ బేస్డ్ ప్రాజెక్ట్ని వీళ్ళు వీడైతే విన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఈ యొక్క న్యూస్ మార్కెట్లో బజ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఐపీఓని కూడా సబ్స్క్రిప్షన్ రేటు పెంచడానికి కూడా అవకాశం ఉంది. అండ్ కన్స్ట్రక్షనల్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ టర్మ్కి ఓకే, కానీ లాంగ్ టర్మ్కి పెట్టి వదిలేసేంత అయితే ఉండదని నా ఒపీనియన్. ఒకవేళ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.